ఒకరికొకరు సహకరించుకుని బ్రతికే జాతి మనది, ఒకరినొకరు వంచుకుని బ్రతికే జాతి కాదు మనది. ఎందుకంటే అది మీరే చేయగలరు. ఇప్పుడున్నటువంటి ఈ యువతీ యువకులకి గనక ఈ వయసులో గనక సరైన దిశానిర్దేశం చేస్తే ఏది ఉద్యోగమో, ఏది సద్యోగమో, ఏది జీవితమో, ఏది జీవనమో, ఏది చదువు, ఏది సంస్కారమో, ఇప్పుడే ఆ తేడాని గనక మీరు ఈ వయసులోనే గనక గమనించుకుంటే మీ జీవితాన్ని సరైనటువంటి పంథాలో నడిపించుకోగలరనేటటువంటి దీంతో మిమ్మల్ని అక్కున చేర్చుకుని ఈ రకంగా ప్రచోదనాన్ని ఇవ్వడానికి పెట్టినటువంటిదే ఇంపాక్ట్లో మీకోసం చేసినటువంటి ఈ ప్రోగ్రాం. ఎవరు పట్టించుకుంటున్నారు ఇవాళ సమాజాన్ని? ఎవరికి కావాలి సమాజాన్ని గురించి? సమాజ శ్రేయస్సును నిజంగా ఎవరు కోరుకుంటున్నారు? రాజకీయ నాయకులా కోరుకుంటున్నారా సమాజ శ్రేయస్సుని? ఎవరు? ఆలోచించుకోండి. మీరు మీ శ్రేయస్సుని మీ తల్లిదండ్రులు కోరుకుంటారు, మీ గురువులు కోరుకుంటారు. మీరు ప్రార్థిస్తే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు భగవంతుడు. మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నప్పుడు దానికి దోహదపడేవారు గురువులు, తల్లిదండ్రులు, ఇటువంటి ఆర్గనైజేషన్స్. కాబట్టి ప్రియమైన చిరంజీవులారా, మన దేశంలో నిరుద్యోగం అన్నదే లేదు. చేసే పనిని ప్రేమించండి. ఏ పనినైనా ప్రేమతో మీరు సేవించుకోండి. నేను ఈ పని చేస్తే నా పక్క వాళ్ళు చూసి నన్ను అవమానపరుస్తారేమని మీరు అనుకోకండి.